హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు 19th జూన్. నేను నైటే వచ్చాను ఫామ్కి. అయితే మా రెండు సైడ్లో డ్రిప్ పైప్ అనేది కాలిపోయింది. వాళ్ళు వరి కొయ్యకాలు అటు పక్క పొలం మండలు కాలబెట్టారు, ఇంకా బ్యాక్ సైడ్ పొలం మండలు కూడా వరి కొయ్యకాలు కాలబెట్టారు. ఇటు సైడ్ ఏమో మా కొబ్బరి చెట్లు కాలిపోయాయి, బ్యాక్ సైడ్ ఏమో మా డ్రిప్ లైన్ మొత్తం కాలిపోయింది. అందుకని నేను నైట్ వచ్చాము. మార్నింగ్ నుంచి అదే పని చేస్తున్నాం అనమాట. డ్రిప్ లైన్ అంతా సెట్ చేసాము. ఇది దశేరులో అనమాట. ఇక్కడ ఈ బత్తాయి ఇంకా దానిమ్మ చెట్లు సరిగా పెరగట్లేవు, అవి తీసేసి ఇక్కడ కొన్ని మ్యాంగో ప్లాంట్స్ ఉన్నాయి అనమాట. అవి ప్లాంటేషన్ చేస్తున్నాము. ఈ 5 మ్యాంగో ప్లాంట్స్ వచ్చేసి అరుణిక, అంబిక, టీజేసి, షుగర్ లోఫ్, హర్మన్ 99 పక్కన అంబిక ప్లాంట్ చేస్తున్నాము. ఇది అంబిక మ్యాంగో. స్ట్రైట్ పెట్ట అవి అటు చూసుకో ఒకసారి, అటు చూసుకో. కొబ్బరి చెట్టు స్ట్రైట్ చూసుకో. ఇక్కడ ఇంతకుముందు బత్తాయి ఉండే, బత్తాయి పెరగట్లేదు. దాని ప్లేస్లో మట్టేసుకోబి. ఇది అరుణిక మ్యాంగో. ఇక్కడ చూడొచ్చు రూట్స్. ప్లాంట్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ అంబిక నాటాము. అంబిక పక్కనే చాలా కొంచెం మంది చూడు, తీయదు ఇంతే ఉంది. కొంచెం తీరా కొంచెము తీసి. ఇంతకుముందు మేము చెట్లు పెట్టేటప్పుడు నీమ్ కేకు అవన్నీ ఫెర్టిలైజర్స్ కలిపి పెట్టేటోళ్ళము. కానీ లాస్ట్ 6 months నుంచి ఏమైనా చెట్లు పెడితే డైరెక్ట్ ఈ విధంగానే పెడుతున్నాం. ఈ విధంగానే చెట్లు నాటుతున్నాము. అవి చెట్లు కూడా సస్టైన్ అవుతున్నాయి మా ఫామ్లో. తొక్కు అవి చుట్టూ పట్టుకొని తొక్కు. అలా పెట్టుకొని ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఇలా తొక్కాలి. తొక్కి మరి చెట్టు చుట్టూ మట్టి అనేది వేసుకోవాలి. దానిగా ముందు వాటర్ పోయి కళ్యాణ్ ఆగరా. ఫస్ట్ ఇట్లా చెట్టు నాటాక వాటర్ పోసుకోవాలి మనం. వాటర్ పోసుకున్నాక కొంచెం సింక్ అయినాక మట్టి అనేది పిరమిడ్ షేప్లో చెట్టు చుట్టూ పెట్టుకోవాలి. చేతుడు అన్నవి చేతుడు ఇట్లా చెట్లు వాటర్ పోసాక కొంచెం పిరమిడ్ షేప్లో మట్టి అనేది చెట్టు చుట్టూ వేసుకోవాలి. మీరు చూడొచ్చు వీడియోలో. ఆ విధంగా పెట్టుకోవాలి. చెట్టు నాటిన వెంటనే మాత్రం వాటరింగ్ అయితే మస్ట్. ఈ విధంగా చేసుకొని సరిపోతుంది. ఇది అరుణిక మ్యాంగో. మేము దశేరి రోలో పెట్టాము. ఫస్ట్ అంబిక, తర్వాత అరుణిక, రెండు అరుణిక చెట్లు అనమాట. ఈ విధంగా నాటాము. 3 చెట్లు నాటాము ఇప్పటివరకు. అదే విధంగా నాటాము. ఇక్కడ చూడొచ్చు, అక్కడ కింద పిరమిడ్ షేప్లో ఉన్నది. ఇక్కడ కూడా ఇంకా 2 మామిడి చెట్లు ఉన్నాయి. ఇది టీజేసి ఒకటి, షుగర్ లోఫ్ ఒకటి. అంబిక, అరుణిక 2, మధ్యలో అంజీర్ ఉంది. ఇది టీజేసి పక్కన అంజీర్ ఉంటుంది. అంజీర్ పక్కన ఇక్కడ దానిమ్మ ఉంది. ఆ దానిమ్మ ప్లేస్లో వేస్తున్నాము. ఇవి అల్బుకర, 2 అల్బుకర. ఈ 2 లీచి చెట్ల మధ్యలో షుగర్ లోఫ్ వేస్తున్నాము. ఇది లీచీ అనుకుంటా, 2 లీచీ చెట్ల మధ్యలో షుగర్ లోఫ్ పెడుతున్నాం. బ్రష్ కటర్ తోటి ఈ చెట్ల సాల మధ్యలో మొత్తం ఇట్లా గడ్డి కొట్టేస్తున్నాం. ఇది చూడొచ్చు. ఇది నా పక్క పొలం వాళ్ళు మొత్తం కాలిపెట్టారు. కాలిపెడితే ఈ డ్రిప్ లైన్ అంతా కాలిపోయింది. అయితే మళ్ళా ఇట్లా తవ్విపించాము. పక్క పొలం మొత్తనే తవ్విపించాడు అనమాట. ఇక్కడ ఇదంతా డ్యామేజ్ ఈ విధంగా అయింది.
చూడొచ్చు. ఇక్కడ బాల్లార్స్ వాళ్ళ డాడీ. బాల్లార్స్ ఏంటది? డబ్ల్యూడిసి ఓడబ్ల్యూడిసి ఎన్పికే. వీడియో మంచిగా కాలిపోయిన డ్రిప్ లైన్ అంతా రిపేర్ చేస్తున్నాం. వాళ్ళ ఆఫీస్లో ఫోన్ చేస్తున్నా, ఫోన్ మ్యూట్లో పెట్టాడు. ఏం నిఖిల్, ఇవంతా కాలిపోయినాయి, ఇవన్నీ మారుస్తున్నాం. కళ్యాణ్ మెల్లగా చేయరా రే, 2 కాలు పెట్టి చెయ్యి ఏ చేసినా. కళ్యాణ్ కాలు 2 కాలు దగ్గర పెట్టరా, అది కూడా ఇరిగినట్టుంది చూడు. కాలు దగ్గర పెట్టి తీరా కళ్యాణ్, ఇరిగిపోతాయి. రైట్, ఏం చేయాలి? స్టాపర్ ఉందా? ఫామ్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ ఫామ్ పండు చూడొచ్చు. వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. టిల్లు అనిరుద్, ఇక ఇది నేను దునిపించినప్పటి నుంచి రాలేదు. దునిపించాక ఈ విధంగా ఉంది. ఇంకా ఇవి సార్లు ఉన్నాయి కదా, ఈ చెట్ల పొంటి, అవి కూడా మొత్తం మార్నింగ్ నుంచి కొడుతున్నాము. ఇది గడ్డి కలుపు తీస్తున్నాము. అక్కడ తీసాము, ఇదంతా తీయాలి. అటుపక్క కూడా తీసాము చూడొచ్చు. ఇది రేపు తీస్తాము. ఇటు పక్క చూడొచ్చు, ఇక్కడ వరకు కొట్టేసాను అనమాట గడ్డి బ్రష్ కట్టర్ తోటి. ఇది అంతా కొట్టేయాలి ఈ విధంగానే. వీటికి వాటర్ సరిగా లేక చెట్లని చూడొచ్చు ఈ విధంగా వాడిపోయాయి. అవి డ్రిప్లింగ్ కాలిపోయి. ఇక్కడ యాపిల్ చూడొచ్చు, ఇది ఇంకా ఇదే సైజులో ఉంది, పెరగట్లేదు యాపిల్. హర్మన్ 99. ఇంకా ఈరోజు మార్నింగ్ మేము 5 చెట్లు నాటాము. దానిలో ఫస్ట్ వచ్చేసి అంబిక, ఇది అంబిక అనమాట. హర్మన్ 99 పక్కనే అంబిక పెట్టాము, దాని పక్కన అరుణిక. ఈ అంబిక అరుణిక అనేది CASH
లక్నో వాళ్ళ వెరైటీస్ అనమాట, డెవలప్ చేసిన వెరైటీస్. ఇక్కడ ఒకటి నాటాము. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా బ్రష్ కట్టతో కొట్టాము నీట్గా. ఇవి ఇప్పుడు ఏ విధంగా ఉందో. ఇది కూడా అరణిక. దాని పక్కన ఇది డయానా ఫిగ్, అది పెరగట్లేదు. ఇది టీజేసీ మ్యాంగో, శ్రీలంకన్ వెరైటీ. ఇది కూడా నాటాము. ఇది కూడా డయానా ఫిగ్. ఇంకా ఇది అల్బుక్రా సంథింగ్ ఇది ఉంటుంది. అల్బుక్రా ఆర్ లీచి ఉంటాయి ఈ రెండు చెట్ల మధ్యలో. ఇది షుగర్ లోఫ్ పెట్టాము. ఇది పైనాపిల్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ఇంకా అటు చూడొచ్చు, వరుస కూడా మొత్తం బ్రష్ కట్టర్తో కొట్టేశాము ఈ విధంగా. కొబ్బరి చెట్లు కొంచెం రికవర్ అవుతున్నాయి. ఈసారి వర్షాలు పడట్లేవు. ఇవన్నీ రేపు తీసేయాలి కలుపు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇక్కడ బ్యాక్టీరియా ఉండేది, ఓడబ్ల్యూడిసి ఎన్పికే. ఇది షెడ్ పడిపోయింది కాబట్టి మొత్తం ఈ ఎన్పికే ఓడబ్ల్యూసిడి అనేది మొత్తం చెట్లకి అలా పంపించేశాను. ఇక్కడ చూడొచ్చు, బ్యాటరీ స్ప్రేతో డైరెక్ట్ చెట్ల దగ్గర పోసాను అనమాట. ఇవి డ్రిప్ లేక అవి స్ట్రెస్ గిట్లా ఏమైనా గురైనాయని. ఇవంతా రేపు కలుపు తీయాలి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక్కో పక్క వాటర్ వచ్చాయి కాబట్టి ఇక్కడ ఇవి ఏమంటారు జీలుగా జనుము అవన్నీ కలిపేసాను అనమాట. అవి జీలుగా జనుము, పెసర్లు, మినుములు ఇవి పెరుగుతున్నాయి. వర్షాలు పడితే అన్నీ పికప్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అంతా ఉట్టి ఇక్కడ వాటర్ వస్తుంది, వాటర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ ఉన్న దగ్గర పికప్ అయినాయి. ఇవి అంతా రావాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూపిస్తాను. మార్నింగ్ నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఈ పనిలో పడి తీయలేదు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ బ్యాక్ సైడ్ వాళ్ళు మొత్తం కాల్ చేశారనమాట. ఇట్లా వాళ్ళ వరి కొయ్యకాలు అదంతా ఫైర్ క్యాచ్ అయ్యి ఇవంతా డ్రిప్ లైన్ అంతా కాలిపోయింది. ఇక్కడ చూడొచ్చు, డ్రిప్ పైప్స్ లాటరల్స్ అంటారు కదా, ఈ విధంగా కాలిపోయినాయి. సో అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టామన్నమాట. ఇక్కడ కొంచెం పైప్ కూడా కాలిపోయింది కానీ ఏం కాదు, అది వర్కౌట్ అవుతుంది కాబట్టి అలాగే ఉంచాము. ఇంకా ఇదంతా రేపు మ్యాక్సిమం అయితే కలుపు తీయడానికి పెట్టుకుంటాము. రేపు తీసేసి ఈవినింగ్ వరకు హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. చూడొచ్చు, కలుపు ఈ మధ్యలో కలుపు ఏం లేదు, చెట్ల పంట కలుపు ఉంది. ఈ కలుపు అంతా తీయాలి. మ్యాంగో ప్లాంట్స్ ఒకటి మంచిగా సస్టైన్ అవుతున్నాయి ఫామ్లో, మిగతావి టైం పడుతున్నాయి. కొబ్బరి చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు అవి అయితే మంచిగా ఉన్నాయి ఫామ్లో. నిమ్మ చెట్లు మళ్ళీ కాస్తున్నాయి, నిమ్మ, బత్తాయి. ఇది లాస్ట్ టైం అది ఏమంటారు పురుగు కొట్టేస్తుంది అన్నాం కదా, అది మోగు కులిపోయింది కదా, మళ్ళీ ఫ్రెష్గా ఈ విధంగా వచ్చింది. మీకు లాస్ట్ వీడియోలో వైష్ణవి వాళ్ళు చూపించారు, ఈ విధంగా వచ్చింది. ఈ కొబ్బరి చెట్లు ఇక్కడ చూడొచ్చు, ఇది బాగా పెరిగింది ఫామ్లో. ఇలా మన అన్ని అది మోగి పురుగు ఎఫెక్ట్ లేకపోతే అన్ని ఈ విధంగా పెరగాలి. చూడొచ్చు, టిల్ ఒకసారి ఇటు రాదా చెట్టు కడికి చూడండి, మీకు సైడ్ చూపిస్తాను చూడండి. చూడొచ్చు ఎంత పెరిగిందో హైట్. ఇది బాగా పెరిగింది ఈ ఒక్క కొబ్బరి చెట్టు. అది రైనోసర్ బీటిల్స్ అటాక్ లేకపోతే అన్ని చెట్లు ఈ విధంగా పికప్ అయ్యేవి. మల్బరీస్ అవ్వట్లేవు, మళ్ళీ అవుతున్నాయి వీటిలో. వీటికి అన్నిటికీ వాటర్ లేవు 3-4 డేస్ నుంచి. ఇదంతా కలుపు తీసేయాలి రేపు మార్నింగ్ వచ్చి. ఇక్కడ 2 అరటి చెట్లు పికప్ అయినాయి. ఇల్లు కొన్ని తెచ్చి వాటర్ పోయేవారు దీనికి, ఒక్క చెట్టుకి, దానికి ఇల్లు దానికి వాటర్ పోయావా, దీనికి ఆ చెట్టుకి ఒక బకెట్లో. ఇది పీనట్ బటర్. ఇక్కడ వాటర్ సరిగ్గా రావట్లేవు కాబట్టి వాడిపోయింది మొత్తం చెట్టు, మొక్క పీనట్ బటర్ మొక్క మొత్తం వాడిపోయింది.
ఇది లక్ష్మణ ఫలం. ఇంకా ఇది మౌంటైన్ సోర్సు, దీనికి కూడా వాటర్ పడట్లేవు, మొత్తం వాడిపోయింది. ఉసిరి చెట్టు చూడవచ్చు ఎంత పెద్దగా అయిందో. ఇది ఉసిరి. ఈ ఉసిరి చెట్టు పోయింది అనుకున్నాం, కానీ బాగా పికప్ అయింది. ఇంకా ఇక్కడ జామకాయలు చూడొచ్చు. ఇది బడోలి వెరైటీ జామున్. ఇది కూడా కొబ్బరి చెట్టు బాగానే వచ్చింది. ఇక్కడ 2 చెట్లు పోయినాయి. ఇది ఒక కొబ్బరి చెట్టు పోయింది, ఇది కూడా పోయినట్టే. రేపు అన్ని వాటర్ డ్రిప్లింగ్ కాలిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ వచ్చి టెస్ట్ చేయాలి ఎలా ఉన్నాయో. అదే వాటర్ లైన్ అన్నిటికీ వస్తున్నాయో లేవో లాటరల్స్లో. ఇంకా డిప్పర్స్ కూడా కొంచెం జామ్ అవుతున్నాయి, అవి కూడా క్లియర్ చేయాలి. ఫామ్కి కొబ్బరి చెట్లు పెరిగితేనే లుక్ వస్తుంది. కొన్ని చెట్లు అయితే మంచిగానే సస్టైన్ అయినాయి, ఈ 2 చెట్లు పోయినాయి. డ్రిప్ లైన్ పనిచేయక మాన్యువల్గా బకెట్ తోటి పోస్తున్నాం వాటర్. ఈ అరటి చెట్టు చాలా టైం పడుతుంది, ఈ కలుపు వల్ల పెరగట్లేవు ఇవి. అది అటిలు, అది ఫస్ట్ ఇది ఇటిలు పోయి. దీని కూడా పోయిరా. మల్లిక జూన్లో ఫ్లవరింగ్ వస్తుంది, అక్కడ చూడొచ్చు. నేను కొన్ని మిగిలిపోయిన చెట్లని ట్రైనింగ్ చేద్దామని వస్తే ఇక్కడ మల్లిక జూన్లో ఫ్లవరింగ్ తోటి ఉంది. ఇది ఫస్ట్ టైం అనమాట మల్లిక ఫ్లవరింగ్ తోటి ఉండడం ఫామ్లో. ఇది పెద్ద చెట్టే చూడొచ్చు సైజు. ఇక్కడ మీరు స్టెమ్ చూడొచ్చు.